స్టార్టింగ్లో నేను పాటలు పాడేవాడిని పబ్లిక్ మీటింగ్లో. పాటలే వచ్చి మనకు ప్రసంగాలు రావు. ఆ పాట కూడా వచ్చి పద్ధతిగా చక్కగా పాట పాడేవాడిని. పాటలు పాడేవాడిని. తర్వాత ఒక రోజు ప్రసంగం ఇచ్చారు. నేను ఏం చెప్తున్నా నాకే తెలియదు, ఈయన ఏమంటున్నాడు తెలియదు. చెప్పండి ఏం చెప్తున్నా చెప్తాను. మొత్తం మీద గట్టిగా కేకలేసి ముగించేశాను. నేను అడుగుతున్నాను, నాకు అర్థమవుతుంది ఇప్పుడు దేవుని చిత్తం అనగానే టెన్షన్ లేకుండా చెప్పాలి. పాట ఏమో టెన్షన్ లేకుండా పాడుతున్నాం అలవాటు కనుక. ప్రసంగం చెప్పమంటే కాలు చేతులు వణికేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి పద్ధతులు ఇక్కడ తీసుకొస్తే దైవ చిత్తమైన సువార్త విషయంలో నేను టెన్షన్ అవుతున్నప్పుడు, అబ్బో ఇక్కడ దేవుని సువార్త చెప్పడం దేవుని చిత్తం కాదని నేను అనుకుంటే అది సబవా? సమయమందును అసమయమందును ఈ ప్రాంతమందైనా భూ దిగంతాల వరకైనా సువార్త ప్రకటన చేయడమే దేవుని చిత్తమైనప్పుడు నా ప్రాక్టీస్లో నుంచి ఇప్పుడు ఇక్కడ సువార్త చెప్పకూడదు కాబట్టి దేవుడు నాకు టెన్షన్ ఇచ్చేసాడు, ఇక్కడి నుంచి పంపించేసాడంటే నేను దేవుడు ఏం చేస్తాడు చెప్పు? బతుకునక కప్పెడతాడు. నేను ఏమనుకుంటున్నాను?